పీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి సీతక్క. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పుష్కర ఘాట్లను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కరీంనగర్ పీఎంజే నగల దుకాణం దోపిడీ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామన్న సిపి గౌసాలం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ములుగు జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టిప్పోతో కలిసి ప్రారంభించారు. అనంతరం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా దర్బార్లో తూపాకులగూడెం, కన్నాయిగూడెం, లక్ష్మీపురం, రాజన్నపేట గ్రామాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు. ఎప్పుడో నిజాం కాలంలో కావచ్చు, తర్వాత కావచ్చు వచ్చి పట్టాలు చేసుకొని పోయినరు. మొన్న పాత ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని వెళ్ళిపోయిన వాళ్ళను లేపి తీసుకొచ్చి ఇక్కడ మీకు పట్టా ఉందని చూపించడంతో వాళ్ళు ఇప్పుడు మన ఏరియాల మీదకి వచ్చి భూముల మీద ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లనే సేమ్ ప్రాబ్లం ఉంది రామచంద్రపురం ములుగు మండలంలో. దాదాపుగా 10,000 ఎకరాల భూమి సర్వే. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనిఖీ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మండు టెండర్లలో రైతు అరగోసపడుతున్నాడు. 1 గంట అవుతుంది, 1 గంట పావైతుంది. రైతులు తన పండించిన పంటను రోడ్డు మీద వేసుకుని ప్రభుత్వం వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇంకొక 2-3 రోజులు చెడగొట్టే వానలు అయితే గిట్ట ఈ రైతు పండించిన ధాన్యం మొత్తం కూడా మొలకెత్తే పరిస్థితి వచ్చింది. రైతు రోడ్డు మీదకి వచ్చి మా పంట కొనండి అని చెప్పేసి ప్రభుత్వం మొరబెట్టుకునేవడంగా ఎవరికి కనికరం వస్తలేదు. మీరు పండించింది మేము ఎట్లా కొంటామో అట్లే మేము ఏ ధర పెడితే ఏ గ్రేడ్ పెడితే ఆ గ్రేడ్కే కొనాలి. 40 కిలోల బ్యాగ్ మీరు 3 కిలోలు ఎక్కువ వేయాలి, 4 కిలోలు ఎక్కువ వేయాలి, 5 కిలోలు ఎక్కువ వేయాలి. మీ దగ్గర ముందు రోడ్డుకి రాకముందే యథావిధిగా తొందరగా కొనుగోలు కావాలి, కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు కూడా 42 కిలోలతో ఓటీపీ ఇచ్చేసి వెనువెంటనే ఆ రైతు అకౌంట్ డబ్బులు వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అధికారులు మీరు రైస్ మిల్లుతో మాట్లాడండి, పిలవండి. రైస్ మిల్లు ఇక్కడ తప్పు చేస్తే మీరు సీజ్ చేసే అథారిటీ మీకు ఉంటుంది. సీజ్ చేసి వాళ్ళ కేసు పెట్టే అథారిటీ మీకు ఉంటుంది. కాబట్టి రైతుల పక్షాన్ని నిలబడి ఇమ్మీడియట్ గా కొనుగోలు వేగవంతం చేసి 4-5 రోజుల లోపలే కరీంనగర్ కాన్స్టిట్యూన్స్ లో ఉన్న టోటల్ ప్యాడీ మొత్తాన్ని కూడా మీరు డిస్పాచ్ చేసుకుని రైస్ మిల్ చేర్చి ప్రభుత్వానికి ఓటీపీ ఇచ్చేసి ప్రభుత్వం ఓటీపీ తీసుకుని ఇమ్మీడియట్ గా వీళ్లకు డబ్బులు జమ చేయాల్సింది మనం డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా తాళరేవు, కాజులూరు మండలాల్లోని పుష్కర ఘాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్ల వద్ద మౌలిక సదుపాయాలు, భద్రతా, పారిశుద్ధ్య ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కల్పించాలని అధికారులను ఆదేశించారు. అరటికాయలంక, గోవలంక, గోపులంక, పిల్లంక, పెద్దలంక ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి రహదారి అనుసంధానం, నీటి ప్రవాహం, భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. వాటర్ తీసుకురావాలి కదా. అక్కడికే కొన్ని ఇంకా ఒక టైం కూడా స్నానం చేయడం కొన్ని ఇబ్బంది ఉంటుంది. లేదు కదా వాటర్ స్నానం
కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పీఎంజే నగల దుకాణం దోపిడీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సిపి గౌసాలం మీడియాకు తెలిపారు. ఈ దోపిడీలో మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. దోపిడీ అనంతరం నిందితులు రైలు, బస్సుల ద్వారా పరారయ్యేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ బృందాన్ని సిపి అభినందించారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. బిఫోర్ ఐ స్టార్ట్ జస్ట్ ఒక డిస్క్లైమర్. ఇప్పుడు ఈ పిఎంజే డకాతి కేసులో ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. స్టిల్ అవర్ టీమ్స్ ఆర్ సర్చింగ్ ఫర్ అఫెండర్స్. కాబట్టి పూర్తిగా కేస్ డీటెయిల్స్ విల్ నాట్ బి షేరింగ్. కొన్ని డీటెయిల్స్ విల్ బి హైడింగ్, ఎందుకంటే యాజ్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ప్రెస్ మీట్లో నా స్టేట్మెంట్ అయిన తర్వాత మీది కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ as much as possible. కానీ if I am saying that if this data cannot be revealed, that means it is meant to be. ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు. వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో 39 మంది లబ్ధారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు ఆందోళన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై మైనర్ బాలిక లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన చేపట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేయడానికి వెళ్లినా పోలీసులు వైఖరి సరైన విధంగా లేదని మహిళా సంఘాలు ఆరోపించాయి. పోక్సో చట్టం ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటనకు నిరసనగా మీర్పేట్లో బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్ ఆధ్వర్యంలో ప్రశాంత్ హిల్స్ డివిజన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలు చేస్తున్న వారిపైనే పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. తప్పు చేసిన వారు ఎంత పెద్ద రాజకీయ కుటుంబాలకు చెందిన వారైనా చట్టం ముందు సమానమేనని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం టాపిక్ ఏంటంటే, ఫస్ట్ మీ మీడియా సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మీడియా సమావేశం సవితమ్మ ఆదేశానుసారం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడు, బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు చేసిన నిర్వహణ, ఆయన చేసిన కార్యక్రమం, ఒక మైనర్ బాలికను, ఒక 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ ఏమి తెలియనట్టు ఒక హనీ కేసు ఆమె మీద పెట్టడం జరిగింది. ఈ తప్పు చేసి ఎవరు పట్టించుకోలేరని చెప్పి 2 నెలలు అయితే సర్దుమణిగిపోతుంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకో నాయకుడు కొడుకు వస్తాడు, ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి చెప్తున్నా, ఇప్పటికైనా మీరు నిర్లక్ష్యం వహించకుండా బండి భగీరథని తీసుకొచ్చి విచారించండి. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ దీన్ని చేయలేదు అని అంటే
మన బండి సంజయ్ని కూడా మంత్రి పదవి నుంచి తొలగించండి. ఇంకో నాయకుడు ఇలాంటి పిల్లలు ఇలాంటి తప్పు చేస్తున్నారు అంటే ముందే వాళ్ళ క్రమశిక్షణ నేర్పించుకుంటారు. నేను అందుకే అంటున్నాను, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ. అమీన్పూర్ పరిధిలోని సర్వే నెంబర్ 576, 577 భూముల యాజమాన్యంపై వివాదం నెలకొంది. ఈ భూములకు మొదట బేకరీ చీతయ్య, పోచయ్య, శంకరయ్యలు పట్టాదారులుగా ఉండగా 1983లో రామస్వామి వారి అన్నదమ్ములకు విక్రయించినట్లు సత్యనారాయణరాజు తెలిపారు. అనంతరం తమ కుటుంబ సభ్యులు చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యలో ఆర్జీఓ కార్యాలయంలో నకిలీ ఓఆర్సీ సృష్టించి భూమిని ఇతర హౌసింగ్ సంస్థలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం భూమికి సంబంధించిన అన్ని చట్టబద్ధ పత్రాలు తమ పేరిట ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల ఒక న్యూస్ ప్రతినిధి శ్రావ్య నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపించారు. కారణం మీ పేరు జి సత్యనారాయణరాజు. నేను ఒక 5 days ముందు ఒక రిపోర్టర్, ఆవిడ పేరు శ్రావ్య, నాకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారన్నారు. నేను హైదరాబాద్లోనే ఉన్నానమ్మా అన్నారు. ఏంటమ్మా అంటే మీరు గలేజీ చేశారు అమీన్పూర్ సైట్ అన్నారు. ఏమమ్మా అలాంటి మాటలు మాట్లాడొద్దు, నా దగ్గర ఎవిడెన్సు, కలెక్షను, దస్తావేజులు, ఒరిజినల్ దస్తావేజులు అన్నీ ఉన్నాయి. కావాలితే మీకు ఎనీ టైం నేను ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కొనుక్కోవచ్చు, తెలంగాణ వాళ్ళు మా వైజాగ్ వచ్చి కొనుక్కోవచ్చు, లేకపోతే మాది కాబట్టి నేను మా తెలంగాణ వచ్చి నేను కొనుక్కోవచ్చు, బెంగళూరులో కొనుక్కోవచ్చు. అదేం లాంగ్వేజ్ అండి? రాజులు ఇలా కబ్జాలు చేస్తారా అంటున్నారు. నా కులాన్ని అలా ప్రస్తావించకూడదు కదండి. ఏదన్నా ఉంటే మా ప్లేటర్లకి అంతా క్లారిఫికేషన్ ఇస్తారని 100 సార్లు చెప్పాను. అయినా నన్ను వల్గర్గా మాట్లాడేది. దాని మీద నేను యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను సార్. దయవుంచి మీరు అందరూ ఇది రిపోర్ట్ చేయవలసిందిగా. నా దగ్గర కాగితాలు కావాలంటే ఇవి మొత్తం అన్ని ఆల్ ప్రూఫ్స్ సార్. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కు నిరసనగా మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తూముల నరేష్, మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ పేపర్ లీక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. దోషులను కఠినంగా శిక్షించే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రజలు విసుగుచేతి ఉన్నారు. మరి నేటి రోజున మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు కూడా బీజేపీ ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది పేదవారు ఏదో రకంగా ప్రభుత్వం అనేది మరి పేద విద్యార్థులకు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఈ 12.5 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా మరి ఏదైతే వారు కష్టపడి చదువుకొని ఆ చదువు ద్వారా ఉద్యోగాలు ఎవరెవరైతే తెచ్చుకోవాలనే ఆలోచన ఉన్నారో ఈరోజు ఆ పేపర్ను కూడా లీక్ చేసి మరి విద్యార్థులకు ఏ రకంగా కూడా ఉద్యోగ అవకాశాలు రాకుండా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఇష్టాలలో ఈ రకంగా నీట్ పేపర్ లీకేజ్ కావడం చాలా దురదృష్టకరం. మరి ఇక్కడ ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మరి పేపర్ లీకేజ్ అయిన సంగతి అందరికీ తెలిసింది. అప్పుడు చాలా ధర్నాలు చేసి బీజేపీ వాళ్ళు ఇది చాలా అన్యాయం అన్నారు. మరి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. ఎన్నో రకాలుగా మాట్లాడిన బీజేపీ నాయకులు మరి ఈరోజు మీ రాష్ట్రాలలో, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో మరి పేపర్ లీకేజ్ అవ్వడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరి దీంట్లో ఎంతమంది కొమ్ము కాసి ఎంతమంది అర్థం ఉన్నది అనేది కూడా ఈరోజు పెద్ద ప్రాంతాలు లేటు ఆలస్యం కావడానికి గల కారణం మరి ఆన్లైన్లో ట్రక్ షీట్ అనేది వారు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టడం, దాని ద్వారా పెద్ద ఎత్తున నిరసన రావడంతో మరి ఆ డిమాండ్ను మరి ట్రక్ షీట్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఇవ్వాలని మళ్ళీ వాళ్ళ ఎంపిక కూడా జరిగింది. ఆ రకంగా రైతులను చాలామందిని పొట్టను పెట్టుకున్న పాపం ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, దీన్ని సహకరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంతేకాకుండా ఈ లీకేజీ ద్వారా చాలామంది పేద విద్యార్థులు ఈరోజు అందరూ కూడా హెచ్చరించి అక్కడ ఉన్నటువంటి విద్యా విధానాన్ని మార్చి ఈ రకమైన సంఘటనలు ముందు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరిమణులు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎలక్ట్రానిక్ పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.
నీట్ పరీక్షా పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఘటనల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని మెథోడిస్ట్ చర్చి ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాస్టర్లు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 50,000 మంది క్రిస్టియన్లు ఉన్నప్పటికీ అంత్యక్రియలకు సరైన స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్ సమాజానికి గ్రేవ్ యార్డ్ కోసం కనీసం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మీడియా వారు మమ్మల్ని ప్రేమించి క్రిస్టియన్ కమ్యూనిటీని మా విన్నపాలు గవర్నమెంట్కి తెలియజేసుకోవటానికి మీ సహకారం మాకు ఎంతైనా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీకి, క్రిస్టియన్ సమాజానికి తెలంగాణ గవర్నమెంట్ ఎంతగానో సపోర్ట్గా ఉంది, వస్తూ ఉంది. కొన్ని పథకాలు కూడా రిలీజ్ చేశారు. రీసెంట్గా మరి క్రైస్తవ నిర్మాణ విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా ఎంతగానో మరి చర్చి నిర్మాణ విషయంలో, పునరుద్ధరణ విషయంలో చాలా సహకారంగా ఉండాలి. అందును బట్టి గవర్నమెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ మరి మేము ఇక్కడ కూడటానికి ప్రత్యేక కారణం ఏంటంటే మాకు శ్మశాన వాటిక అవసరమై ఉంది. దాదాపు పటాన్చెరు నియోజకవర్గంలో 50,000 మంది వరకు క్రిస్టియన్స్ ఉన్నారు. మరి వారిని బొందలో ఎక్కడ పెట్టాలి ఏదనేది పరుస్తూ నిధులు కేటాయిస్తూ వారికి ఏ అవసరతలు చర్చించుకోవడం జరుగుతుంది. మనకి పటాన్చెరు నియోజకవర్గం ఎక్కడైనా సరే మాకు 10 ఎకరాల గ్రేవ్ యార్డ్ మాకు కావాలని చెప్పేసి ఇది సరిపోవట్లేదు కాబట్టి ఇది ఇక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. 10 ఎకరాల హెచ్ఎం రేవంత్ రెడ్డి సీఎం గారిని నేను ప్రత్యేకంగా మా బృందం తరపున క్రైస్తవ సమాజం మీకు ఎంతో క్రైస్తవులు ఎప్పుడు కూడా మద్దతుగానే నిలుస్తూ వచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవ సమాజం కోసం అనేక పథకాలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అనేక పథకాలు ప్రారంభించడం జరిగింది. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చర్చ్ సెక్రటరీ రాజు గారు 11 డివిజన్లలో పాస్టర్స్ ఇక్కడ ఉన్నారు, క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు. మాకు వాళ్ళందరూ సహకారం, వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయంతో ఆ గ్రేవ్ యార్డ్ ఒక బరియల్ గ్రౌండ్ మాకు కావాలన్న ఉద్దేశంతో అందరూ ఇక్కడికి రావడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గంలో 50,000 పైచిలకు క్రిస్టియన్స్ ఉన్నాము. 11 డివిజన్లు ఉన్నాయి. మాకు 10 ఎకరాల భూమి 10 ఎకరాల భూమి గవర్నమెంట్ ద్వారా కోరడం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుడు సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైనప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ముషీరాబాద్ రామ్నగర్ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని సాయి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పాషానగర్ కాలనీలో ఇళ్ల కేటాయింపులపై వివాదం నెలకొంది. అర్హులైన నిరుపేదలకు కాకుండా ఇప్పటికే ఇల్లున్న వారికే మళ్లీ కేటాయింపులు జరుగుతున్నాయని స్థానిక మహిళలు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. తమలాంటి అర్హులైన వారికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె ఇళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంవత్సరాల దీనే ఉంటున్నాం సార్, మాకేం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, రోడ్లో ఉన్నాం, కిరాయిలు కట్టుకుంటా 2 నెలలు ఉన్నాం. అసలు ఏం హెల్ప్ చేస్తలేరు, రోడ్లు వేస్తున్నాం కానీ మాకేం గవర్నమెంట్ హెల్ప్ చేస్తలేదు, ప్రభుత్వం హెల్ప్ చేయాలి, గరీబులకు హెల్ప్ చేస్తలేదు, ఏం చేస్తలేదు. 40 साल हो गए साहब हमारे को घर नहीं दार नहीं, ना हमारे बच्चों को है ना हमारे को है. भी मर्दा छोड़े तो बच्चे हैं 2, एक बच्चे का मर गया, उसके 2 बच्चे, घर नहीं है 40 साल से, एक को भी घर नहीं. तो क्या होना चाह रहे हैं? हमारे को मकान होना था, आप गरीब लोगों को क्या होना. ऐसा करे तो होता क्या, ऐसा होता ऐसा
गरीबों से रह रहे रह रहे बोले तो कैसा तुम लोग ज़रा इनकी इंक्वायरी करो, हम लोगों के आधार कार्ड लेके चेक करो है नहीं है, देखो हम लोगों को भी देखो ज़रा क्या करना अभी। किराए तो बन रहे, मेहनत करके रहे, खाओ नको खाओ तो किराए तो बन रहे, ज़रा हमारे कितनी रहम करो, ज़रा रहम करके हम लोगों को मदद करो। हम लोग कुछ नहीं बोल रहे, हम लोग मदद करो। నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముజ్కూర్ గ్రామంలో గ్రామ పంచాయతీకి కాంట్రాక్టర్లు తాళం వేశారు. గత పాలన సమయంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు. అప్పులు చేసి పనులు పూర్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆయన సాక్షిగా బీజేపీ నాయకులను ప్రశ్నించినట్లు గ్రేటర్ వరంగల్ మరియు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే సన్నపునేని నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని విమర్శించారు. మహిళల భద్రతపై కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, బేటీ బచావో నినాదం కేవలం ప్రచారానికి పరిమితమైందని అన్నారు. నీట్ పరీక్షల అంశంలో కూడా కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ చైర్మన్లు, మహిళా సోదరుమణులు, యువత అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఒక 5 అంశాల మీద ఈరోజు ప్రజలకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఓక్స్ కేసు, ఒక బాలిక మీద అఘాయిత్యం చేసి కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అమ్మాయిని అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసి మైనర్ బాలిక మీద భయభ్రాంతులకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీ మొత్తం వారి వెంట ఉంటుందని కూడా ఈరోజు మరొక నాయకుడు నరేంద్ర మోడీని అడగడం జరుగుతున్నది. అదేగాక ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటాం. ఇప్పటి వరకు 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రత్యక్షంగా 2014 ముందు నువ్వు భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ దగ్గర, భద్రకాళి అమ్మవారు, వేములవాడ రాజన్న, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, 10 స్తంభాల గుడి, ఏ గుడి కంటే ఆ గుడికి పోదాం, నిలబడతావా బండి సంజయ్ అని చెప్తున్నాను. ఇంత నీచ నికృష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నువ్వు పరుల మీద, నిజాయితీ పరుల మీద, ఒక నిర్దిష్టంగా ప్రజలకు పనిచేసే విధానం ఉన్న వాళ్ళ మీద నిందలు వేసి నాయకుడైతే నువ్వు నిచ్చెన లేకుండా, స్వయంగా ఎక్కకుండా నిచ్చెన పెట్టుకొని ఎక్కితే నీ రాజకీయ భవిష్యత్తు ఇలానే సంస్ట్రోకులు ఉంటాయని కూడా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివార్లోని శ్రీరామ్ ఫైనాన్స్ వాహనాల నిల్వ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివాదాల్లో ఉన్న టిప్పర్లు, కార్లు, ఆటోలు నిల్వ ఉంచిన ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పలు వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో వెహికల్స్ కాలుతున్నాయని ఫైర్ కాల్ వచ్చింది. ఆల్రెడీ వేరే ఫైర్ కాల్ నుంచి అక్కడ నుంచి ఇటు టర్న్అవుట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయ్యింది. పోలీసు సీజ్ చేసిన వాహనాలు ఉన్నాయి కదా, ఆటోలు, కార్లు, బైకులు అటు స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ మన శ్రీరామ్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ కూడా టిప్పర్లు, లారీ ఇవి ఫైర్ అయ్యాయి. మొత్తము ఆ ఫైర్ ఎలా అయిందనేది ఇంకా అసర్టైన్ చేయలేదు, దాన్ని ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. లాస్ ప్రాపర్టీ కూడా ఎంత అయిందనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు, అవి తీసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని కాలిపోయినట్టు? ఇప్పుడు టిప్పర్లు 5-6 కాలినాయని చెప్తున్నారు మేనేజ్మెంట్. దగ్గర నుంచి ఫైర్ వెహికల్ వచ్చింది. మనం పాసమేళ నుంచి కూడా వెహికల్ పిలిపించుకోవడం జరిగింది. అట్లే సేమ్ టైము మనం వాటర్ ట్యాంకర్స్ కూడా అది డిస్ట్రిక్ట్ అధికారి వచ్చాక అంత మాట్లాడి మనం మా నోటీస్కి అయితే రాలేదు. ఇక్కడ పెట్టుకున్నారని తెలుసు కానీ మనకు ఇక్కడ ప్రికాషన్స్ అంటే వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది అనుకుంటారు ఎవరైనా పార్కింగ్ చేసినప్పుడు. ముఖ్యంగా అది మా సైడ్ నుంచి అటువంటి పర్మిషన్స్ మనం ఓన్లీ బిల్డింగ్స్ తోటే ఇస్తాం, ఓపెన్ ఏరియాకి అట్లా. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని అడవి సత్యారం పెద్దవాగు వంతెన సమీపంలో అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ ఫోర్స్ మాగనూరు పోలీసులు సంయుక్తంగా దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో ఇసుక లోడింగ్ చేస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకుని నిందితులపై కేసులు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ డి అర్జున్ తెలిపారు.
బల్కంపేట రేణుకాయలమ్మ అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకం పుష్పాల అలంకరణ జరిగింది. భక్తులు భారీగా క్యూలైన్లలో నిలబడి కుంకుమ అర్చనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి సీతక్క. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పుష్కర ఘాట్లను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. కరీంనగర్ పీఎంజే నగల దుకాణం దోపిడీ కేసులో 3 అరెస్ట్ చేశామన్న సిపి గౌసాలం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. PCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.